హాయ్ ఫ్రెండ్స్, నేను మూవీ రాజా. తెలుగు ఇండస్ట్రీలోకి పూరి జగన్నాథ్ దర్శకత్వంలో నాగార్జునతో సూపర్ సినిమాతో వెండి తెరకు పరిచయం అయింది అనుష్క. తర్వాత తెలుగు ఇండస్ట్రీలో అగ్ర హీరోలతో నటించి మంచి పేరు సంపాదించింది. ఇక కోడి రామకృష్ణ దర్శకత్వంలో అరుంధతి చిత్రంతో టాప్ లెవెల్లోకి వెళ్ళిపోయింది. ఈ చిత్రంతో అనుష్కకు లేడీ ఓరియంటెడ్ చిత్రాలు తీయొచ్చు అన్న నమ్మకం దర్శక నిర్మాతలకు కలిగింది. ఈ నేపథ్యంలో దర్శక నిర్మాత గుణశేఖర్ సాహసోపేతమైన చిత్రం కాకతీయుల చారిత్రక నేపథ్యంలో రుద్రమాదేవి చిత్రాన్ని నిర్మించి ఘన విజయం సొంతం చేసుకున్నాడు. ఇక బాహుబలి సినిమాలో కూడా అనుష్క కొద్దిసేపు దేవసేనగా కనిపించి శభాష్ అనిపించుకుంది. వాస్తవానికి ఆ పాత్ర డీగ్లామర్ అయిన అనుష్క నటనకు మంచి పేరు వచ్చింది. ఇప్పుడు సైజ్ 0 సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే మొదటి నుంచి ప్రయోగాత్మక చిత్రాలంటే ఎక్కువ మొగ్గు చూపే అనుష్క ఈసారి ఏకంగా తన శరీరంపైనే ప్రయోగం చేసుకుంది. దాదాపు 30 కేజీల వరకు పెరిగిందట ఈ సినిమా కోసం. అయితే సినిమా పరంగా చేసిన ప్రయోగం ఇప్పుడు అనుష్కకు శాపంగా మారిందని చెప్పొచ్చు. సైజ్ 0 సినిమా పుణ్యమా అని ఆమె ఆరోగ్యం చిక్కుల్లో పడింది. పాత్ర కోసం ఎంతటి రిస్క్ చేసేందుకైనా సిద్ధపడే బెంగళూరు స్వీటీ ఇప్పుడు అమెరికా వెళ్ళనుంది. ప్రస్తుతం తన చేతిలో సినిమాలు బాగానే ఉన్నాయి, కానీ ఆకారం చూస్తే మటుకు భారీగా తయారైందట. మరి ఇలాంటప్పుడు సన్నబడడానికి ఎంత రిస్క్ తీసుకున్నా అనుకున్న సమయంలో కాదు. అందుకోసం బరువు తగ్గడంలో భాగంగా శస్త్రచికిత్స చేయించుకోవాలని నిర్ణయించుకుందట. కానీ కొంత ప్రాణాంతకమని అపాయకరమని వైద్యులు చెబుతున్నారు. మరోవైపు బోయపాటి శ్రీను అల్లు అర్జున్ కాంబినేషన్లో వస్తున్న సరైనోడు చిత్రంలో అనుష్క ప్రత్యేక సాంగ్లు నటించాల్సి ఉంది. కానీ బండికి ప్రస్తుతం అనుష్క ఉన్న పర్సనాలిటీకి అస్సలు సూట్ కావడం లేదట. మొత్తానికి అనుష్క ప్రయోగాలు చేయాలనుకోవడం తప్పు కాదు, కానీ తన శరీరంతో ప్రయోగం చేయడం ఇప్పుడు ముప్పు తీసుకువచ్చింది. బాహుబలి 2లో ప్రభాస్తో ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేయడానికి అనుష్క కాస్త స్లిమ్గా కావాల్సిందే అంటున్నాడు జక్కన్న. ఏది ఏమైనా అనుష్క మంచి ఆరోగ్యంతో స్లిమ్గా తయారై త్వరలో అందరినీ అలరించాలని కోరుకుంటున్నారు టాలీవుడ్ ప్రేక్షకులు. మరిన్ని మూవీ న్యూస్ కోసం రీమిక్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.